వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. సో మనకు ఈ డేట్ నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ ఈ సెషన్లో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, యూఎన్ ఇన్వైట్స్ బంగ్లాదేశ్ టు జాయిన్ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. సో చాలా ముఖ్యమైన ఇష్యూ మనకిది. ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ అంటున్నాడు. సో మరి ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ అంటే ఏంటి? ఓకే, సో ఈ ప్యాక్స్ సిలికా అనేది ఒక సప్లై చైన్ ఎస్టాబ్లిష్ చేసే ఒక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. సో సప్లై చైన్ అంటే ఏంటి? సెమీ కండక్టర్లు, చిప్ ఇండస్ట్రీ, వాటికి ఉపయోగపడే అనేక పరికరాలను ఒక గొలుసు సరఫరా పద్ధతిలో అందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు ఉద్దేశించింది. అంటే లైక్ ఒక దేశంలో ఇబ్బంది ఉందనుకోండి, ఆ దేశంలో లభించే వస్తువుల అందుబాటు అనేది ఆగిపోకూడదు. ఇప్పుడు మనకు సడన్గా ఇరాన్లో యుద్ధం ఏర్పడింది. ఇరాన్ అనే దేశము స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ను మూసేసింది. దీంతో ఆయిల్ కానీ లేదా గ్యాస్ కానీ మనకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉన్నది. సో ఇట్లా ఈ ఒక దగ్గర ప్రాబ్లం వస్తే అది సప్లై చైన్ అనేది ఆగకూడదు. సో ఇదే రూల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి, చిప్ ఇండస్ట్రీకి కొనసాగించేందుకు ఉద్దేశించిందే ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్. ఇది మనకు 2025లో అమెరికా నాయకత్వంలో ఏర్పాటైంది. సో ఇందులో భారత్కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ చేరనున్నది. సో అమెరికా ఇన్వైట్ చేసింది. ఎప్పటి నుంచి ఈ ప్రపోజల్ ఉన్నది చేరిపోతుంది. భారతదేశం చేరిందా అంటే చేరింది. భారతదేశం ఎప్పుడు చేరింది అంటే ఫిబ్రవరి నెలలో, ఈ ఏడాది మనకు ఫిబ్రవరి నెలలో 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు AI ఇంపాక్ట్ సమ్మిట్ జరిగింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ భారత్ కేంద్రంగా నిర్వహించినారు. ఆ సమ్మిట్లో భాగంగా మన భారతదేశము అమెరికా నాయకత్వంలోని ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్లో చేరింది. పదే ఈ కూటమి వార్తల్లోకి వచ్చిన నేపథ్యంలో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. మరి ఈ భారతదేశంలో మనకు ఏ సమ్మిట్ జరిగింది కదా, మొట్టమొదటి ఏ సమ్మిట్ మనకు యూకేలో బ్లెడ్చిలీలో జరిగింది, 2023లో జరిగింది. ఆ తర్వాత 2024లో మనకు దక్షిణ కొరియాలో సియోల్లో జరిగింది 2024లో. 2025లో మనకు ఎక్కడ జరిగింది అని అంటే ఫ్రాన్స్లోని ప్యారిస్లో జరిగింది. 2026లో భారతదేశంలో జరిగింది. నెక్స్ట్ మనకు 27లో స్విట్జర్లాండ్లో షెడ్యూల్ అయి ఉన్నది. ఆ తర్వాత UAEలో షెడ్యూల్ అయి ఉన్నది. సో కాబట్టి ఈ వెన్యూస్ అనేవి మనకు బాగా ఇంపార్టెంట్, రైట్? మరి బంగ్లాదేశ్ ఇటీవలే IBCAలో కూడా చేరింది, భారత్ నాయకత్వంలోనిది. IBCA అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అని అర్థం. సో 7 జంతువులు, టైగర్, లయన్, లెపార్డ్, స్నో లెపార్డ్, చీతా, జాగ్వర్, ప్యూమా అనే ఈ 7 జంతువులను పరిరక్షించేందుకు ఉద్దేశించిన కూటమిలో చేరింది. మరి ఈ IBCA అనేది అధికారికంగా జనవరి 23, 2025న ఏర్పాటైంది. ఇందులో పనిచేసే వాళ్లకు UN హోదా, అంటే యూఎన్లో పనిచేసే వాళ్ళ హోదాను, ఆ ప్రివిలేజెస్ను కల్పిస్తూ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారంటే ఆగస్టు 23, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. సో జనవరి 23, 2025నే ఏర్పాటైంది. ఇదే జనవరి 23, 2025 అనేది మనకు దేశ్ ప్రేమ్ దివస్గా నిర్వహించుకుంటాము, రైట్? సో పరాక్రమ్ దివస్గా కూడా నిర్వహించుకుంటాం. ఆగస్ట్ 23, 2025న UN హోదాను ఈ అధికారులు పొందినారు. సో ఆగస్ట్ 23 అనేది భారతదేశంలో మనకు లైక్ నేషనల్ స్పేస్ డేగా చేస్తాం. అండ్ ఏప్రిల్ 12 అన్నది మనకు ఇంటర్నేషనల్ హ్యూమన్ ఫ్లైట్ డేగా కూడా నిర్వహిస్తూ ఉంటాము. సో రైట్, ఈ విధంగా మనకు ఈ ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ నుంచి ఈ టాపిక్స్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి భారత్ ఉజ్బెకిస్తాన్లు. సో ఉజ్బెకిస్తాన్కు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి బక్తియార్ సైడోవ్, బక్తియార్ సైడోవ్ భారతదేశంలో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. భారత ఉన్నతాధికారులను మనం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను కలిసినారు. సో మనకు క్వశ్చన్ ఏమనిస్తుంది, ఇటీవలే భారతదేశాన్ని సందర్శించిన బక్తియార్ సైదోవ్ ఏ దేశానికి చెందినవాడు లేదా ఆయన ఏ హోదాలో వచ్చినారు అని చెప్తారు. ఉజ్బెకిస్తాన్కు ఆయన విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మరి ఏ అంశాలపైన ఒప్పందాలకు దూర్చుకున్నారంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అంటే వ్యూహాత్మక సంబంధం. సో క్రిటికల్ మినరల్స్లో, రైట్, అంటే అరుదుగా దొరికే ఇవి మనకు ఏవైతే లైక్ బ్యాటరీ, సో లేదా
పునరుత్పాదక శక్తి వనరులు వినియోగిస్తామో వాటిని క్రిటికల్ మినరల్స్గా చెప్పుకుంటాం. మైనింగ్, ట్రేడ్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, సో ఇట్లా చాలా అంశాలపైన ఇరు దేశాల మధ్య ఒప్పందాలు అనేవి కుదిరినాయి. సో ఉజ్బెకిస్తాన్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డబుల్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. సో ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి? భూ పరివేష్టిత దేశం. చుట్టూ ఒక దేశం చుట్టూ ఇతర దేశాలుంటే, అంటే తీరం లేకుండా, సముద్ర తీరం లేకుండా దేశాలుంటే వాటిని ల్యాండ్ లాక్డ్ అంటారు. డబుల్ ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి? సో ఒక దేశం ల్యాండ్ లాక్డ్ అయ్యింది, దాని చుట్టూ ఉండే దేశాలు కూడా ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయి. సో ఆ దేశం ల్యాండ్ లాక్డ్, దాని చుట్టూ ఉన్న దేశాలు కూడా ల్యాండ్ లాక్డ్, అంటే డబుల్ ల్యాండ్ లాక్డ్ అని అర్థం అంట. భూ పరివేష్టిత దేశాలు. మరి ప్రపంచంలో ఈ తరహా దేశాలు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటేమో ఉజ్బెకిస్తాన్ అయితే, రెండేదేమో లిచెస్టైన్. సో ఈ ఉజ్బెకిస్తాన్తో భారతదేశం దస్తలిక్ అనే పేరుతోటి ప్రతి ఏడాది సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కూడా నిర్వహించింది. సో ఈ విధంగా ఉజ్బెకిస్తాన్ సంబంధించిన ఫారిన్ మినిస్టర్ బక్తియార్ సైదో భారతదేశంలో పర్యటించడం ద్వారా వార్తల్లో నిలిచినారు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మనకు సతీష్ గుజ్రాల్ పైన ఒక స్మారక స్టాంపును రిలీజ్ చేసింది. సతీష్ గుజ్రాల్ సో బాగా ఇంపార్టెంట్. ఎవరైనా అనంటే ఈయన ఒక ఆర్కిటెక్ట్, రైట్. సో నిర్మాణ రంగానికి సంబంధించిన నిపుణుడు, స్కల్ప్టర్ అంటే శిల్పకారుడు, నెక్స్ట్ మురలిస్ట్, సో ఇది ఒక రకమైన వాయిద్య పరికరం, అండ్ రైటర్ అన్నమాట. సో ఇన్ని ఒకే వ్యక్తి ఆల్రౌండర్ లాగా ఇన్ని అంశాలను ఆయన నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. అండ్ మరొక ముఖ్యమైనది ఏంటంటే ఈయన బ్రదర్ ఆఫ్ ఐకే గుజ్రాల్. సో భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఐకే గుజ్రాల్కు సోదరుడు. ఐకే గుజ్రాల్ సో భారతదేశ విదేశాంగ సంబంధాలకు చెంది గుజ్రాల్ డాక్ట్రిన్ను ప్రవేశపెట్టారు. గుజ్రాల్ డాక్ట్రిన్ అంటే గుజ్రాల్ సిద్ధాంతము అని చెప్పి. సో భారతదేశంలో ఒక్కొక్క ప్రధాని కొన్ని రకాల సిస్టమ్స్ డెవలప్ చేస్తారు. అట్లాంటివి బాగా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్లో. పివి నరసింహారావు గారు లుకిస్ట్ పాలసీ తీసుకొని వచ్చినారు. గుజ్రాల్ గారు గుజ్రాల్ డాక్ట్రిన్ తీసుకొచ్చినారు. నరేంద్ర మోడీ యాక్టిస్ట్ పాలసీని తీసుకొని వచ్చినారు. సాగర్ అని తీసుకొని వచ్చినారు నరేంద్ర మోడీ. సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్స్, మహాసాగర్గా కన్వర్ట్ చేసినారు దాన్ని, మహాసాగర్గా. అదేవిధంగా నైబర్స్ ఫస్ట్ పాలసీని తీసుకొని వచ్చినారు. అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేసే ఎన్నో రకాల యాక్టివిటీస్ను నరేంద్ర మోడీ విదేశాంగ విధానంలో భాగంగా ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఇక్కడ మనకు ఎవరిపైన రిలీజ్ అయింది అంటే సతీష్ గుజ్రాల్ పైన. ఈయన కళాకారుడుగా కూడా బాగా రాణించినారు. సో ఇటీవలే ఎవరి స్మారకంగా ఒక పోస్టర్ స్టాంపును విడుదల చేశారు అని చెప్పి అడిగితే ఎగ్జామినేషన్లో ఈ అంశాలన్నీ చెప్పాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్థిక సమ్మిళిత వృద్ధి అంటాం, అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? దేశంలో ప్రతి మూల, ప్రతి కార్నర్లో ప్రతి వ్యక్తికి ఆర్థిక సేవలు అందడం, బ్యాంకింగ్ సేవలు అందడం, దాన్ని మనము ఏమంటామంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటాం, లేదా ఆర్థిక సమ్మిళిత వృద్ధి అంటాం. ముఖ్యంగా 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక, అంటే 10th 5-year ప్లాన్, 11th 5-year ప్లాన్, ఈ 2 సందర్భాల్లో పెద్ద ఎత్తున భారతదేశము మనకి ఈ ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. సో ఇప్పుడు అవి ఫలితాలను వేస్తున్నాయి. సో నియర్ యూనివర్సల్ బ్యాంకింగ్ కవరేజ్ అందింది అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు బ్యాంక్ సేవలు అందుతున్నాయి. రైట్. సో ఏ విధంగా చెప్పగలం? ఎంత పర్సెంటేజ్ చేరింది? 99.92%కు చేరింది అని చెప్పి మనకు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. సో ఇక్కడ చూడండి, మనకు 6,01,328 ఇన్హాబిటేటెడ్ విలేజెస్, అంటే జనాలు ఉన్నారు, ఆవాసాలు ఉన్న గ్రామాలు మొత్తం 6,01,328. 6,01,328. రైట్. సో ఇందులో 6,08,68 అంటే 99.92% విలేజెస్లో మనకు ఏదో ఒక బ్యాంకు శాఖ ఉన్నది, లేదా బిజినెస్ కరస్పాండెంట్ బ్యాంకు ప్రతినిధులు అన్నమాట. వీళ్ళన్నా ఉన్నారు, లేదా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అన్నా ఉంది. అంటే భారతదేశము 99% దాదాపుగా ఆర్థిక సమ్మిళిత వృద్ధిని సాధించింది అని చెప్పి ఈ గణాంకాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. సో మనకు ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధించడానికి ఎన్నెన్నో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. లైక్ మనకు ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన. సో ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజనని 2014 ఆగస్టు 28న
ప్రారంభించినారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ ఖాతా లేదా బ్యాంక్ అకౌంట్ ఉండడం కోసం ఉద్దేశించిందనమాట. నో ఫ్రిల్ అకౌంట్ అంటారు. ఎలాంటి కనీస డిపాజిట్ లేకుండా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. సో బ్యాంక్ అకౌంట్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సేవింగ్స్ పెరుగుతాయి. బ్యాంక్ అకౌంట్స్ పెరుగుతుంటే బ్యాంకింగ్ కార్యకలాపాలు పెరిగి బ్యాంకులు విస్తరించి ఆర్థిక సేవలు అందరికీ అందుతాయి. అంతేకాదు నాచికెట్ మోర్ అనే కమిటీ సూచన మేరకు భారతదేశంలో స్మాల్ బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు, పేమెంట్ బ్యాంక్స్ని ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఈ విధంగా భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధించేందుకు చేపట్టిన యాక్టివిటీస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో మీకు రేపొద్దున ఎగ్జామినేషన్లో రావచ్చు, భారత్ ఆర్థిక సమ్మిళిత వృద్ధి పురోగతి ఏ విధంగా ఉంది. సో గ్రూప్ 1 మెయిన్స్ రావచ్చు. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఇండియా అచీవింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. సో ఇంట్రడక్షన్లో ఈ వర్డ్స్ని మీరు మెన్షన్ చేయండి. సో 99.92% ఆర్ ఎంజాయింగ్ ద బ్యాంక్ సర్వీసెస్, ఎయిదర్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్స్ ఆర్ త్రూ బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ఆర్ ఓకే విత్ ద బ్యాంక్ బ్రాంచెస్. సో బ్యాంకు శాఖల ద్వారా కానీ, బిజినెస్ కరెస్పాండెంట్ల ద్వారా కానీ, లేదా మనకు పోస్టల్ పేమెంట్ ద్వారా కానీ ఆర్థిక సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాల సేవలు దాదాపుగా 99.92% ప్రజలకు అందినాయి, గ్రామాలకు చేరుకున్నాయి అని చెప్పి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఈ విధంగా భారతదేశంలో ఆర్థిక సమ్మిళిత వృద్ధి సాధించేందుకు ఉద్దేశించింది ఇది. రైట్. నెక్స్ట్ మరి రామ్సర్ సైట్స్లో భారత్ దూసుకుపోతూ ఉన్నది. ఆసియాలోనే అతి ఎక్కువ రామ్సర్ సైట్లు కలిగిన దేశంగా ఇప్పటికే భారతదేశం ఒక రికార్డును కలిగి ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యలో రామ్సర్ సైట్లు కలిగిన 3వ దేశంగా ఉన్నది. సో మొట్టమొదటి మనకు యూకే ఉంటే, సెకండ్ ప్లేస్లో మెక్సికో ఉంటే, 3వ స్థానంలో భారత్ నిలిచింది. ప్రస్తుతం ఆసియాలో మాత్రం ప్రథమ స్థానంలో ఉంది. 2014లో కేవలం 26 రామ్సర్ సైట్లు ఉండగా మరి ఇప్పుడు 2026 నాటికి భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 101కి చేరుకుంది. తాజాగా మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని గ్లా లేక్ 101వ రామ్సర్ సైట్గా అవతరించింది, గుర్తింపును పొందింది. రైట్. సో అరుణాచల్ ప్రదేశ్ ఈశాన్య రాష్ట్రాలలోకెల్లా వైశాల్యం రీత్యా అతిపెద్ద రాష్ట్రం మనకు అరుణాచల్ ప్రదేశ్. లార్జెస్ట్ అమంగ్ ఆల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏరియా వైజ్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. అలాంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తాజాగా మనకు గ్లా లేక్ అని చెప్పి ఒకదాన్ని రామ్సర్ సైట్ జాబితాలో చేర్చినారు. మరి రామ్సర్ అనేది ఒక ఒప్పందము, ఇరాన్లోని ఒక నగరము 1971లో కుదిరింది. 1975 డిసెంబర్ 21న అమల్లోకి వచ్చింది. 1975 డిసెంబర్ 21న ఇది అమల్లోకి వచ్చింది. సో 1975 అనగానే మన అందరికీ ఏం గుర్తుకు రావాలి? రామ్సర్ సైట్ ఒప్పందం జరిగిన సంవత్సరము, అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఇదే సంవత్సరం మనకు బయాలజికల్ వెపన్స్ కన్వెన్షన్ ట్రీటీ అంటే జీవాయుధాలను నిషేధించేందుకు ఉద్దేశించిన ఒప్పందం కూడా మార్చి 26వ తేదీన అమల్లోకి వచ్చింది 1975లో. ఇదే 1975లో మనకు భారతదేశంలో ఎమర్జెన్సీని విధించినారు. రైట్. సో ఇప్పుడు మరి ప్రపంచంలోనే మొట్టమొదటి రామ్సర్ సైట్ ఏది అని అంటే కౌబర్గ్ పెనిన్సులా, ఆస్ట్రేలియాలో. రైట్. ఈ ఆస్ట్రేలియా మనకు నిన్నటి సెషన్లో కూడా నేను డిస్కస్ చేసినాను కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా. ఈసారి కామన్వెల్త్ గేమ్స్లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏదంటే ఆస్ట్రేలియా. రామ్సర్ సైట్లలో మొట్టమొదటిది ఎక్కడ గుర్తించినారంటే ఆస్ట్రేలియాలో కౌబర్గ్ పెనిన్సులా. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిది మనకు కెలీడియో, అదేవిధంగా చిలుకా లేక్. ఈ రెండింటిని కూడా గుర్తించినారు మొట్టమొదటి రామ్సర్ సైట్స్గా. అదేవిధంగా మరి ప్రపంచంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్ మనకు యాక్చువల్గా మోర్ దాన్ 1 కంట్రీలో ఉన్నాయి. లైక్ బ్రెజిల్లో ఉంది, అదేవిధంగా మనకు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉన్నది. సో దాదాపుగా సమానంగా ఉంటాయన్నమాట వాటి వైశాల్యాలు అన్నవి. మరి భారతదేశంలో అతిపెద్దది అంటే సుందర్బన్స్. మరి కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి చిన్నది మనకు రేణుకా వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్లో కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి ప్రపంచంలో ఎత్తైన రామ్సర్ సైట్ సోమోరిరి అని చెప్పి మన భారతదేశంలోని లడాఖ్లో ఉంటుంది. ఓకే. అదేవిధంగా మనకు రామ్సర్ సైట్స్ వచ్చినప్పుడల్లా మాంట్రెక్స్ రికార్డ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాంట్రెక్స్ రికార్డ్ అంటే ఏంటి? ఏ రామ్సర్ సైట్స్ అయితే ఓకే ప్రమాదంలో పడిపోయినాయో, ప్రమాదంలో దిశగా వెళ్తున్నాయో, ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందో. ఓకే. సో మాంట్రెక్స్ రికార్డ్ మీన్స్ రామ్సర్ సైట్స్ ఫేసింగ్ థ్రెట్ ఆర్ లైక్లీ టు ఫేస్ థ్రెట్.
ఓకే, సో అక్కరింగ్ అనమాట. సో వాటిని చేరుస్తారనమాట. అప్పుడేంటి, ఈ జాబితాలో చేరిస్తే వాటిని పరిరక్షించుకునేందుకు కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి రికార్డే మనకు మాంట్రెక్స్ రికార్డ్ అనమాట. మరి ఈ మాంట్రెక్స్ రికార్డ్ లో రైట్, భారతదేశం నుంచి ఇప్పుడు కెలీడియో అని చెప్పి ఒక సైట్ ఉన్నది. ఏదైతే మొట్టమొదటి రామ్సర్ సైట్ అని చెప్పినానో ఆ కెలీడియో ఈ మాంట్రెక్స్ రికార్డ్ జాబితాలో ఉంది. అదేవిధంగా మణిపూర్లో లోక్టక్ లేక్ అని చెప్పి ఈ లేక్ కూడా మనకు ఈ మాంట్రెక్స్ రికార్డ్ జాబితాలో ఉన్నది. సో ఈ విధంగా రామ్సర్ సైట్ ఉన్నారు. భారతదేశంలో రామ్సర్ సైట్స్ అతి ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్లో ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక రామ్సర్ సైట్ ఉన్నది. ఓకే, కొల్లేరు లేక్ ఉన్నది. రైట్, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో రామ్సర్ సైట్ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో హెరిటేజ్ సైట్ ఒకటి ఉంది. అది తెలంగాణలో ఉంది, రామప్ప దేవాలయం రూపంలో. సో మరి ఇది ఈ విధంగా రామ్సర్ సైట్స్ అన్నవి మనకు ఇవి ఓకే జల వ్యవస్థలు అన్నమాట. సో జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం వీటిని ఎంపిక చేస్తూ ఉంటారు. రైట్, సో వెట్లాండ్స్గా వీటిని చెప్పుకోవచ్చు. సో అందుకే వరల్డ్ వెట్లాండ్ డేగా February 2nd చేస్తాం. ప్రతి సంవత్సరం February 2వ తేదీన వరల్డ్ వెట్లాండ్, సో ప్రపంచ చిత్తడి నేలల రోజుగా చేస్తూ ఉంటాం. చిత్తడి నేలలను గుర్తించడానికి ఉద్దేశించిందే మనకు రామ్సర్ ఒప్పందము. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి, ఇవి మనకు లైక్ స్పీషీస్ అన్నమాట. ఇవి బటర్ఫ్లైస్ అండ్ మాత్స్, వీటికి సంబంధించిన స్పీషీస్. ఈ డేటాను మనకు జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మొదటిసారి రిలీజ్ చేసింది కాబట్టి బాగా ఇంపార్టెంట్. సో భారతదేశంలో ఇది శాస్త్రీయ నామం లెపిడోపెట్రా హాట్స్పాట్. లెపిడోపెట్రా అనే దానికి సంబంధించి భారతదేశంలో 13,703 స్పీషీస్ కనిపిస్తూ ఉంటాయి. రైట్, మరి మొత్తం ప్రపంచంలో ఇవి ఎంత వాటా అంటే 8.2. అంటే ప్రపంచం మొత్తంలో 100 ఉంటే భారతదేశంలో, ప్రపంచం మొత్తం 1000 ఉంటే భారతదేశంలో 825 స్పీషీస్ మనకు కనపడుతున్నాయి అన్నమాట. రైట్, సో ఈ డేటాను ఎవరు చెప్పారు? జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను 1916 1 జూలై నాడు ఎస్టాబ్లిష్ చేసినారు. ఓకే, 1916. ఇదే 1916లో మనకు భారతదేశంలో ఓకే కాంగ్రెస్ ముస్లిం లీగులు ఏకమైనాయి అన్నమాట. సో హోమ్ రూల్ లీగ్ ఉద్యమం కూడా స్టార్ట్ అయింది. నిజానికి ఈ కాన్సెప్ట్ హోమ్ రూల్ లీగ్ అనేది అనిబిసెంట్ది, బట్ తిలక్ మొట్టమొదటి ప్రారంభించారు. ఈ 1 జూలై నాడు మనకు 1862లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1 జూలై నాడు హైకోర్టు అనేది ఏర్పాటైంది. 1960లో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. 1949లో ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా రీసెంట్గా వాళ్ళు గ్లోబల్ సమ్మిట్ కండక్ట్ చేసినారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అదేవిధంగా 1955లో SBI ఏర్పాటైంది. అదేవిధంగా 2002లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఏర్పాటైంది. 2017లో GST జూలై 1 నాడు అమల్లోకి వచ్చింది. 2022లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రద్దయింది భారతదేశంలో. 2024లో 3 న్యాయ చట్టాలు, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సివిల్ ప్రొసీజర్ కోడ్, వీటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, సో భారతీయ సాక్ష్య అధినియం అనే చట్టాలు 2024 జూలై 1 అమల్లోకి వచ్చినాయి. 2026 జూలై 1 నాడు మనకు VBG రామ్జీ, MGNREGA స్థానంలో VBG రామ్జీ అమల్లోకి వచ్చింది. రైట్, సో ఈ విధంగా మనకు ఈ సెషన్స్ ఏంటంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ మనము ఇన్ఫర్మేషన్ అనమాట, కరెంట్ ఇష్యూస్, స్టాక్ జీకే, సో ఎగ్జామినేషన్స్కి ఇంపార్టెంట్ అయిన వాటన్నిటిని కూడా మీకు అందిస్తాం. సో ఈ డేటా అంతా మీకు మెరిట్ మైండ్స్ మ్యాగజైన్లో కూడా అందుతూ ఉంటుంది. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఆల్రెడీ మెరిట్ మైండ్స్ నుంచి పూర్తి స్థాయి వీడియో ఒకటి అందించినాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ మనకు ఎక్కడ జరగబోతున్నాయంటే భారత్లోని అహ్మదాబాద్లో జరగబోతున్నాయి. ఓకే, భారత్లోని అహ్మదాబాద్ 2030లో. సో భారత్లో గతంలో ఎప్పుడు నిర్వహించినారు అంటే 2010లో నిర్వహించినారు. తాజాగా 2030లో నిర్వహించబోతున్నారు గుజరాత్లోని అహ్మదాబాద్లో. సో ఈ అహ్మదాబాద్లో ఇటీవల ఒక కంకారి అనే రైల్వే స్టేషన్ భారతదేశపు మొట్టమొదటి వాటర్ న్యూట్రల్ రైల్వే స్టేషన్గా ఘనత సాధించింది. అంతేకాదు మొక్కలు నాటడంలో రీసెంట్గా అహ్మదాబాద్ నగరం
గిన్నీస్ రికార్డ్ సాధించింది. కేవలం ఒక గంట వ్యవధిలో సుమారుగా 25,000 మంది వాలంటీర్స్ రైట్ ఈ మొక్కలు నాటడం జరిగిందనమాట. 3,60,000 మొక్కలను ఒక గంట వ్యవధిలో నాటినారు. 25,000 మంది వాలంటీర్స్ ఇందులో పాల్గొన్నారు. రికార్డ్స్ బాగా ఇంపార్టెంట్ మనకు. నిన్నగాక మొన్న ధింసా నృత్యంలో ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ అయింది. నీటి లోపల అతి పొడవైన జాతీయ జెండాను ఎగరవేసి అండమాన్ నికోబార్లో ఏడాది రికార్డ్ క్రియేట్ చేసినారు. సో ఏడాది క్రియేట్ అయిన రికార్డ్స్ అన్నీ కూడా మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మరి ఇదే అహ్మదాబాద్ భారతదేశంలో యునెస్కో హెరిటేజ్ సైట్లో చేరిన మొట్టమొదటి నగరము. రైట్, సబర్మతి నది ఒడ్డున ఇది ఉంటుంది. అంతేకాదు ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లో మనకు క్యూఆర్ కోడ్ స్కానర్ అందుబాటులోకి తెచ్చినారు. సో ఒక స్ట్రీట్ ఫుడ్ తింటున్నప్పుడు అందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, సో ఎంత మొత్తంలో కలిపినారు, వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా, మీకు తినే ముందు సమగ్ర సమాచారం అనేది అందుతుంది. ఈ తరహా వ్యవస్థను భారతదేశంలో మొట్టమొదటిసారిగా అహ్మదాబాద్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ అహ్మదాబాద్ అనేది ఇక్కడ మున్సిపాలిటీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో క్లైమేట్కు ప్రత్యేకమైన చాప్టర్ కేటాయించారు. ఈ విధంగా ఒక మున్సిపల్ కార్పొరేషన్లో ఇంట్రడ్యూస్ అయిన బడ్జెట్లో క్లైమేట్కు ప్రత్యేకమైన చాప్టర్ను కేటాయించడం భారత చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారిగా జరిగిన సంఘటన. రైట్, సో ఇక్కడ మనకు ఒక వార్తల్లో వ్యక్తి ఉన్నారు, హర్షితా జక్కర్. ఎందుకు వార్తల్లో ఉన్నారంటే మనకు టూర్ డి ఫ్రాన్స్ ఫెమిస్ అనే ఒక సైక్లింగ్ పోటీకి ఎన్నికయ్యారు. సో ఇది ఫ్రాన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జూలైలో ఒక 23 days పాటు జరుగుతుంది అన్నమాట సైక్లింగ్. సో దీనికి ఎన్నికైన భారతదేశపు తొలి మహిళ ఎవరు అంటే హర్షితా జక్కర్. ఓకే, మొట్టమొదటి మహిళ అనమాట. సో 23 days అనమాట. ఎవ్రీ జూలైలో ఇవి ఫ్రాన్స్ దేశం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. సో హర్షితా జక్కర్ దేంతో ముడిపడి ఉన్నారంటే సైక్లింగ్తో ముడిపడి ఉన్నారు అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్. ఎయిదర్ మనకు ఒక కాంప్రిహెన్సివ్గా ఒక టాపిక్ కానీ లేదా డైలీ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కానీ నిత్యం మీకు మెరిట్ మైండ్స్ అందిస్తూ ఉంటుంది. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.